స్టార్ హీరోలు, రెండు పెద్ద సినిమాలు, వీటి మధ్య చిన్ని సినిమాగా థియేటర్లోకి వచ్చి బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టింది. నిజానికి సంక్రాంతికి యావరేజ్ టాక్ వచ్చిన సినిమా హిట్ అయినట్టే లెక్క. అలాంటిది ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ అంటూ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం రోజు రోజుకి షోలు, కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఈ ఎక్స్ట్రా షోస్తో వీకెండ్కి 200 కోట్ల మార్క్ టార్గెట్ ని రీచ్ అవుతుందా? సంక్రాంతికి సినిమా హిట్ అయిందంటే ఆ వైబ్ వేరు, ఆ కిక్కే వేరంటారు హీరోలు. అందుకే ఎంతమంది పోటీకి ఉన్నా సరే పట్టుబట్టి మరీ సంక్రాంతి సీజన్ కే సినిమాలు రిలీజ్ చేస్తారు. అలా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల రిలీజ్ తర్వాత వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ పెద్ద సినిమాల్ని దాటుకుని బిగ్గెస్ట్ హిట్ అయింది. దీనికి తోడు ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేయడంతో కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు టీం. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఇప్పటికే 150 కోట్ల మార్క్ ని రీచ్ అయింది. త్వరలోనే పెరిగిన షోస్ తో వీకెండ్ అయ్యేసరికి 200 కోట్ల మార్క్ ని రీచ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు దిల్ రాజు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కి ముందు నుంచే మంచి క్రేజ్ ఉంది. దానికి తగినట్టు ఎంగేజింగ్ స్టోరీ, హిలేరియస్ కామెడీ యాడ్ చేసి అనిల్ స్టైల్లో ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమా సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా చేసుకుంది టీం. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి సినిమాలన్నింటిలో మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే లోకల్ గానే కాకుండా ఓవర్సీస్ లో కూడా వెంకటేష్ సినిమాకి కలెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పటికే $1 మిలియన్ మార్క్ ని దాటేసిన సంక్రాంతికొస్తున్నాం సినిమా అక్కడ మరో రికార్డు క్రియేట్ చేయడానికి ఏం చేస్తోంది. అసలే గేమ్ చేంజర్ రిజల్ట్ తో డల్ గా ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికొస్తున్నాంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.